ఒక్క నెంబర్ వందల సమస్యలకి పరిష్కారమైంది. లక్షల ఫోన్లలో సేవ్ అయిపోయింది. అందరికీ అది భరోసా ఇస్తోంది. ఆ నెంబర్ ఏంటి? దాని సక్సెస్ రికార్డ్ ఏంటి? వాచ్ ఇట్. ఈ నెంబర్ కి ఫుల్ రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు క్రైమ్ రికార్డ్స్ అన్ని ఇందులో స్టోర్ అయిపోతున్నాయి. ఇప్పుడు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని లక్షల మంది ఫోన్లలో ఈ నంబర్ సేవ్ అయ్యింది. దాన్ని పోలీస్ వాట్సాప్ అని సెట్ చేసుకున్నారు. అంతేకాదు ఇంటర్నెట్ వాడే ప్రతి వారు దీన్ని ఉపయోగిస్తున్నారు. ఎవరికి వారు ఇండివిజువల్ పోలీసులుగా మారిపోతున్నారు సిటిజన్స్. కమిషనరేట్ పరిధిలో జరుగుతున్న నేరాల్ని ఇమీడియట్ గా తెలుసుకునేందుకు ఈ నెంబర్ ని అరేంజ్ చేశారు సైబరాబాద్ పోలీసులు. ప్రతి చిన్న విషయాన్ని తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందనేది అధికారుల ప్లాన్. అనుకున్నట్లే నెంబర్ కి రెస్పాన్స్ అద్దరిపోతుంది. ఊహించని రెస్పాన్స్ వస్తుంది. ట్రాఫిక్ సమస్య, రోడ్ సమస్య, చోరీ, చైన్ స్నాచింగ్, ఏదైనా పబ్లిక్ న్యూసెన్స్, రోడ్డుపై ఎవరైనా అడ్డంగా షాప్ పెట్టినా సరే, ఏదైతేనేం నలుగురికి ఇబ్బంది కలిగేది రూల్స్ కి అటువైపు ఉన్న విషయం అయితే చాలు ఈ నంబర్ లో కనిపిస్తోంది. కళ్ల ముందు జరుగుతున్న విషయాన్ని క్లిక్ చేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ యాడ్ చేసి 9490617444 అనే నంబర్ కి సెండ్ చేస్తున్నారు. అన్ని కంప్లైంట్లు వేరు, ఈ కంప్లైంట్ వేరు. వాట్సాప్ కి ఇమీడియట్ గా రెస్పాన్స్ వస్తుంది. కంప్లైంట్ చేయగానే ఆ స్టేషన్ కి సంబంధించిన అధికారులు ఇమీడియట్ గా రియాక్ట్ అవుతున్నారు. వెంటనే సమస్యని సాల్వ్ చేసేస్తున్నారు. జస్ట్ ఈ నంబర్ జనానికి అందుబాటులోకి వచ్చి 20 రోజులే అవుతుంది. ఇప్పటికే 300కి పైగా కంప్లైంట్స్ వచ్చాయి. వాటిలో 250 కంప్లైంట్స్ కి సొల్యూషన్ చూపించారు పోలీసులు. ఇలాంటి కేసులే కాదు, పర్సనల్ ప్రాబ్లమ్స్ ని కూడా ఈ నంబర్ లో షేర్ చేసుకుంటున్నారు జనం. అంతేకాదు వాట్సాప్ కి అభినందనల ఫ్లో కూడా అంతే ఉంది. ప్రాబ్లం కి సొల్యూషన్ దొరకగానే కంప్లైంట్ చేసిన వారు థ్యాంక్స్ చెప్తూ రిప్లై మెసేజ్ ఇస్తున్నారు. వీటి సంఖ్య కూడా వందలకు చేరింది. 9490617444 నంబర్ కి ఎంత రెస్పాన్స్ వచ్చినా ఇప్పటి వరకు పెద్దగా ప్రచారం లేదు. దీనికి కాస్త పబ్లిసిటీ ఇచ్చి ఎన్ని కేసులు వచ్చినా రెస్పాన్స్ ఇమీడియట్ గా ఇస్తే ప్రతి చిన్న సమస్య ఈజీగా సాల్వ్ అవుతుందనడంలో వేరే మాటే లేదంటున్నారు జనం. వీటన్నిటితో పాటు అందరిలోనూ చుట్టూ జరుగుతున్న విషయాల్ని అబ్జర్వ్ చేసేలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు పోలీసులు.